ఇంకొకటి ఆయన గట్టిగా చెప్తుంది ఏంటంటే, మా నాన్నను కూడా అవమానించారు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, గంటల తరబడి కూర్చోబెట్టారు అని చెప్పేసి అంటున్నారు. మరి అప్పుడు స్పందించకుండా మరి ఇంత లేట్గా ఎందుకు స్పందిస్తున్నారు నాకే తెలియదు. కానీ నిజంగా రాయపాటి సాంబశివరావు గారికి తెలుగుదేశం పార్టీలో అంత అవమానం జరిగిందా? వెయిటింగ్ అనేది ఐ ఫీల్ ఇట్స్ కామన్ ఎనీవేర్ వెన్ ఎస్పెషలీ మరి ఆయన సీఎంగా ఉన్నప్పుడా కానప్పుడు అనేది సీఎంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో హౌ బిజీ దే ఆర్, ఈవెన్ ఇఫ్ ఈ ఒక అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా కొంచెం టైమింగ్స్ అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నాకు 11 o'clock అపాయింట్మెంట్ ఇస్తే ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మై సెల్ఫ్ ఓకే 11కి నాకు లోపల పిలుస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. ఓకే యాజ్ ఎ సీనియర్ లీడర్ ఆయనకి ఎంతో కొంత ఓకే ఏమంటారు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది అనుకుంటాం. బట్ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ అక్కడ. మరి ఆ రోజు పెర్నాన్ మరి సాంబశివరావు గారు దాని గురించి మరి ఏమైనా అంత బాధపడ్డారా, మరి ఆ రోజు మా ఫాదర్కి అంత అవమానం జరిగిందని ఆ రోజే మనం ఆ ఇష్యూ రైస్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనకి పార్టీ నచ్చలేదు, నాకు సీట్ ఇవ్వలేదు కాదు కదా అని చెప్పి ఇప్పుడు బయటికి వెళ్ళిపోతూ రిజైన్ చేస్తూ ఇవన్నీ అంటాం తప్పు. మనకు ఆ రోజే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, మనకు పార్టీ నచ్చలేదు అనుకోండి, ఫేస్ టు ఫేస్ ఇప్పుడు దే గివింగ్ అందరితో కలుస్తున్నారు కదా. ఎనీ టైమ్ నాకు తెలిసి లోకేష్ ఇస్ యునో వెరీ యాక్సెసిబుల్. వాట్సాప్ మెసేజెస్లో కానివ్వండి, ఈవెన్ దో యూ విష్ హిమ్ ఒక సిల్లీ పండగకి విష్ చేసినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. నిజంగా మనకి ఇష్యూ ఉంటే కనుక పార్టీతో ఆర్ యునో నాకు ఇలా ఇది అవుతుందండి, నాకు నచ్చట్లేదు, సీట్ ఇవ్వట్లేదు, యునో ప్లీజ్ ఐ థింక్ ఇఫ్ యూ సెండ్ హిమ్ అ వాట్సాప్ మెసేజ్ హీ వుడ్ డెఫినెట్లీ వెంటనే రెస్పాండ్ అవుతారు. బికాస్ ఐ హవ్ సీన్ నేను మెసేజ్ పెట్టిన హీ రియాక్ట్స్. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ అన్ అవర్, 4 hours, 5 hours తను బిజీగా ఉంటే నెక్స్ట్ డే అన్నా బట్ డెఫినెట్లీ మెసేజ్కి రిప్లై వస్తుంది. దట్ ఈస్ హౌ యాక్సెసిబుల్ దే ఆర్ అని చెప్పిన. సిబిఎన్ అనుకోండి, ఆయన చూస్తున్నాం ఆయన ఇంట్లో ఉండేది తక్కువ, హౌ హీస్ ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో సభలని ఏదని వీ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు. మనం మన పని అనుకున్నప్పుడు మన అవసరం అనుకున్నప్పుడు మనకు కొంచెం ఆ పేషెన్స్ ఉండాలి, కొంచెం వెయిట్ చేసి. ఇప్పుడు పెర్నాన్ నిజంగా అవమానం అని ఫీల్ అయి ఉంటే వై ఈజ్ హీ స్టిల్ విత్ ద పార్టీ అండి. సో కొడుకు తిరుగుబాటు తర్వాత, కొడుకు పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా కంటిన్యూ చేస్తారు ఇక్కడే ఉంటారా? నేను మాట్లాడినంత వరకు, నాకు తెలిసినంత వరకు హీ స్టిల్ విత్ ద పార్టీ. అండ్ ఏదైతే తనే అన్నాడు వీడియోలో బోత్ అదే రెండు ఒక సాంబశివరావు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానివ్వండి, హెల్త్ వైజ్ ఆర్ ఏజ్ వైజ్ దే ఆర్ నాట్ దట్ కమింగ్ అవుట్ బట్ దే సపోర్టెడ్, దే ఆర్ ఓకే, దే సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బ్యాక్ అని. అది విచ్ ఈజ్ నాట్ ట్రూ. బికాస్ రెండో నన్ను శ్రీనివాస్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన వెరీ క్లియర్లీ సెడ్ వీఆర్ స్టేయింగ్ విత్ టీడీపీ. సో ఇది మీరు చెప్పడం కాదు, వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు. ఇప్పుడు రెసిగ్నేషన్ ఏదైతే ఉందో ఇవ్వటం వేరండి. ఓకే కామ్గా ఇచ్చేస్తే మనం కూడా ఓకే అంత రియాక్ట్ అయ్యే వాళ్ళం కాదు, రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ ఇన్నాళ్ళు ఆ పార్టీలో ఉండి, అండ్ చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అందరికీ తెలుసు. మేబీ కమ్మకులం ఒక్కరికి ఫేవర్ చేయరు అనేది జగమెరిగిన వాస్తవం అది. బట్ అయినా తెలిసి మనం నచ్చే ఆ పార్టీలో ఉన్నాం. ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి ఇన్ని మాటలు అనాల్సిన అవసరం, ఇంత ఇర్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీలో ఆ సంస్కారమే లేదు, ఆ కల్చరే లేదు అసలు. వీ ఆల్వేస్ ట్రీటెడ్ ఎవ్రీ వన్ విత్ రెస్పెక్ట్, ఏ పార్టీలో ఉన్నా సరే ఎప్పుడు ఎవరి గురించి కూడా జాలేదు. సో ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి డెఫినెట్లీ బయటకు వచ్చే అవసరం అయితే వస్తుంది. వైసీపీలో రాయపాటి రంగారావు గారికి టికెట్ ఇస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏమైనా ప్రామిస్ చేశారా? మరి ఆయన మాట్లాడిన వీడియోలో కూడా ఆయన ఏం అలా చెప్పలేదు. ఏం చెప్పినా మరి అదైతే ఆయన బయట పెట్టలేదు. సో ఏమన్నారు, ఇచ్చినా ఇవ్వకపోయినా ఐఎమ్ లాయల్ సోల్జర్ టు దెమ్ అన్నాడు. ఐ విల్ వర్క్ యాజ్ అ లాయల్ సోల్జర్ టు దెమ్. యూ షుడ్ హావ్ డన్ దట్ హియర్. If not now, another 2-3 years, 5 years down the line. ఒకవేళ రేపు మీ అన్నగారికి వైసీపీలో ఏదో ఒక చోట టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి దింపితే మీ ఫ్యామిలీ నుంచి ఎంతమంది సపోర్ట్ చేస్తారు? కన్న తండ్రే సపోర్ట్ చేస్తారా లేదా? క్లియర్గా చెప్పండి. మేమైతే ఎవరు చేయమండి. ఐ డోంట్ థింక్ సాంబశివరావు గారు కూడా చేయరు, చేసే ఛాన్స్ అవుతుంది. అండ్ ఒకటి ఏజ్ వైజ్ ఏజ్ ఫ్యాక్టర్ ఉంది.
హీఈస్ నాట్ కమింగ్ అవుట్ దీస్ డేస్. సో ఆయన ఆల్రెడీ మాతో ఎప్పుడన్నా ఐఎమ్ ఆల్రెడీ రిటైర్డ్ అనే బికాస్ ఆఫ్ మై ఏజ్ ఫ్యాక్టర్ అది ఇది ఉంటారు. బట్ ఫ్యామిలీ నుంచి అయితే సపోర్ట్ అనేది మాత్రం అస్సలు ఉండదు. బికాజ్ సీట్ ఇప్పుడు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను వైసీపీకి వెళ్తే నా వాల్యూ ఏంటండి? యాజ్ అ పర్సన్ నా వాల్యూ నేనే తగ్గించుకున్నాను, అంతే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు మంచోడిని వదిలేసి మంచోడు నాకు సీట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒక దుర్మార్గుడి దగ్గరికి అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి పని చేస్తా అంటే నో వన్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్యామిలీకి ఉన్న ఫాలోవర్స్ కూడా ఐ డోంట్ థింక్ దే విల్ యాక్సెప్ట్ దట్ అండ్ వర్క్ విత్ హిమ్. సో రాయపాటి ఫ్యామిలీ మొత్తం తెలుగుదేశంతోనే ఉంటుంది. రంగారావుతో అయితే ఆయన ఏ పార్టీకి వెళ్ళినా సరే కుటుంబ పరంగా తప్ప రాజకీయంగా సంబంధం లేదంటారు. లేదు, బికాస్ వీఆర్ ఆల్వేస్ విత్ సిబిఎన్, బికాస్ వీ నో వాట్ యాజ్ అ పర్సన్ హౌ హీ ఈస్, వాట్ ఈస్, అండ్ మంచి జరగాలంటే ఒక రాష్ట్రానికి కానీ అది సిబిఎన్ వల్లే అవుతుంది. సో ఆయన వెడుతూ చేసిన కొన్ని కామెంట్ల వల్ల ఒకవేళ లోకేష్ మనసు కానీ లేదంటే చంద్రబాబు గారి మనసు కానీ నొచ్చుకుని ఉంటే ఏంటి మరి, మీరు దానికి ఎలా స్పందిస్తారు? డెఫినెట్లీ ఎందుకు నొచ్చుకోరండి. ఇప్పుడు వాళ్ళు ఏమంత అన్యాయం ఏం చేయలేదు, అనగదొక్కాలని ఎప్పుడు చూడలేదు. మా సాంస్ట్రా గారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎప్పుడు ఇచ్చారు, బేస్డ్ ఆన్ హిస్ పొలిటికల్ కెరీర్ కానీ ఏది ఇవ్వండి. అదేం చెప్తున్నాను, ఆయన మీ అన్న తరపున మీరేమన్నా వాళ్ళకి సారీ చెప్పే ప్రయత్నం ఇప్పుడు దిస్ బేసికలీ ఇప్పుడు నేను మాట్లాడటం వల్ల కూడా దే మే బి రిఫ్ట్స్, మా బ్రదర్కి మా మధ్యలో కూడా రిఫ్ట్ ఉండొచ్చు. బట్ ఇప్పటి వరకు అంతే సంబంధాలు కరెక్ట్గా ఉన్నాయా మీ అన్నగారికి మీకు? ఓకే, నాకు అర్థమైంది. ఐ మీన్ పర్సనల్ ఆన్ మై లెవెల్ we don't talk. I don't know what is the reason also behind that, but my brothers and all వాళ్ళంతా బాగానే ఉంటారు. సో ఇట్ మే ఇంకా పెద్దదే అవ్వచ్చు, బికాస్ వీ నెవర్ కమ్యూనికేట్. నాకు తెలిసి మేము మాట్లాడుకొని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన నుంచి మీకు ఏమైనా ఫోన్ వచ్చి ఎందుకు నా గురించి ఇలా మాట్లాడావు అని చెప్పేసి? ఐ డోంట్ నో, బట్ నేను వచ్చింది కూడా వాట్ వీవ్ డన్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు మనం ఇలా చేయటం వల్ల చంద్రబాబు గారికి లోకేష్కి నష్టమే ఉండదండి. ఎందుకంటే రోజు పార్టీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి ఇలానే మాట్లాడతారు, అవసరం తీరిపోయాక వాళ్ళ గురించి ఇలానే మాట్లాడతారు, వాళ్ళకి దర్ యూస్ టు ఇట్. సో వాళ్ళకి నష్టమేం జరగదండి, వీళ్ళు కాపితే రేపు ఇంకొకరు వస్తారు పార్టీలోకి. బట్ మనం మన పేరు మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకుంటున్నాం. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యాడ్ టు డూ దిస్. ఎందుకంటే ఒక లెగసీ అనేది ఇప్పటి వరకు ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, రావు సాబ్ కానీ రాయపాటి ఫ్యామిలీ అనే దానికి ఒక నేమ్ ఉంది. అది మనం మన సెల్ఫ్ దీనికోసం మన సెల్ఫ్ సెంటర్డ్నెస్ కానివ్వండి, లేకపోతే నాకు ఇవ్వలేదు అనే ఉద్దేశంతో దాన్ని చెడగొట్టుకోవటం ఇస్ నాట్ రైట్. వీ షుడ్ ప్రూవ్ అవర్ వర్త్. నేను ఈ పేరుకి ఐఎమ్ వర్త్ ఇట్. సో నన్ను చూసి పార్టీ పిలిచి మరీ ఇవ్వాలి. అలా మనల్ని ఇది చేసుకోవాలి తప్పితే మనకి ఇవ్వలేదని చెప్పేది ఇప్పుడు మనల్ని మనం బ్యాడ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వాట్ వీ ఫీల్. రైట్. ఫైనల్గా అడిగే ప్రశ్న ఏంటంటే, మరి మీ అన్నగారు ఎలాగో పార్టీ నుంచి కొంత దీని తర్వాత కుటుంబం నుంచి కూడా కొంత దూరం జరిగినట్టే అనుకోవాలి, మీ మాటలను బట్టి తెలుస్తోంది. సో మీరేమన్నా మీ పెదనాన్నగారి లెగసీని కంటిన్యూ చేసే అవకాశం ఉందా, ఆశిస్తున్నారా? బట్ టు బి ఫ్రాంక్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగాం. యువర్ క్లోజ్లీ మాకు ఊహ తెలిసినప్పటి నుంచి వీవ్ సీన్ అండ్ హౌ హీఈస్ విత్ పీపుల్, హౌ పీపుల్ ఆర్ విత్ హిమ్. ఆ రెస్పెక్ట్ అనేది మనం చేసే పనుల వల్లే వస్తుంది. సో ఆయనకున్న రెస్పెక్ట్ కానీ ఇదంతా మేము చూస్తూనే ఉన్నాం మా ఇద్దరు పైన. సో ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్, అంటే అదొక ఫ్యాసినేషన్ మాకు. బట్ అంత ఇంట్రెస్ట్ అంటారా, ఇంట్రెస్ట్ అని అమరావతి ఉద్యమ సమయంలో ఎంతో కొంత ఉండేది. బట్ ఏంటంటే ఓకే అబ్బాయిలు ఉన్నారు కదా వారసత్వంగానే మేము ఐ నెవర్ థాట్ అబౌట్ దట్ లైన్. ఏదో ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ చేయటం అలా చేయటం తప్పితే యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఆలోచన వస్తుందా? ఇప్పుడు ఏదైతే ఎస్పెషలీ గవర్నమెంట్ వచ్చాక అమరావతి మూవ్మెంట్ ఏదైతే రాజధాని విషయంలో ఐ డోంట్ నో సమ్హౌ అమరావతి మూవ్మెంట్కి కనెక్ట్ అయ్యాను, బయటకు వచ్చాను. ఐ ఫాట్ ఫర్ ఇట్. ఎవరు రాజకీయ నాయకులు రానప్పుడు, చాలామంది బయటికి రానప్పుడు కూడా మేము యాక్టివ్గా చేసాము. పోలీస్ కేసులు కానీ ఇవన్నీ ఐ వెంట్. ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఇప్పుడు?
చాలా ఉన్నాయండి. వన్ ఎస్సీ ఎస్టీ కేసు కూడా, ఫ్యాబ్రికేటెడ్ కేసు, ఇవన్నీ ఒక ఉన్నాయి. 5-10 ఒక నంబర్ అంటూ ఉంటుంది. డెఫినెట్లీ ఇన్న గ్రూప్ చాలా మంది ఉన్నారు కదా, 100 కేసులే ఉండొచ్చు, ఇంక్లూడింగ్ అక్కడ రాజధానిలో అంటే మీ మీద మా మీద. అంటే సింగిల్ కేసు అయితే ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఉందండి, ఫ్యాబ్రికేటెడ్. ఓకే. అండ్ వి వర్ ఆల్ యాజ్ అ గ్రూప్ కాబట్టి ఆల్వేస్, సో దే ఆర్ మల్టిపుల్ కేసెస్ ఇన్ విచ్ మై నేమ్ ఇస్ ఆల్సో దేర్ అనమాట. సో అలా ఉంటుంది. సో నాకు అనిపించింది అప్పుడు, ఇప్పుడు ఈరోజు ఈ పొజిషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సిట్యువేషన్లో ఉందో దీనికి ఒక కారణం, రెస్పాన్సిబుల్ మనం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే నిజాయితీగా ఉండేవాళ్ళు కానివ్వండి, ఇలా చాలామంది రాజకీయాల్లోకి రావట్లేదు. అదేంటంటే ఏదో బాగా డబ్బులు ఉన్నాడు, లేకపోతే దుర్మార్గుడో, లేకపోతే ఒక క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళు రాకూడదు అంటే మనలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు రావాలి, వీ కెన్ మేక్ అ డిఫరెన్స్. సో నాకు డెఫినెట్లీ అయితే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మనం మార్పు రావాలని అంటూ ఉంటామండి. మార్పు అని అందరికీ చెప్పటం ఈజీ, చేంజ్ రావాలి పాలిటిక్స్లో అంటే. చేంజ్ ఎలా వస్తుంది? పీపుల్ లైక్ అస్ ఆర్ లైక్ మీ, చదువుకున్న వాళ్ళు కానివ్వండి, ఇలా ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు బయటకు వచ్చి చెయ్యాలి. సో అప్పుడే, ఇప్పుడు మనం రానప్పుడు ఇలాంటి వెధవలే వస్తారు రాజకీయాల్లోకి. సో తప్పే ఉంది నేను రావాలనుకోవటం.